నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గా వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ. శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్లు, అధికారులు, ప్రముఖులు. నూతన చైర్మన్ లావణ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. మోర్తాల్లో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర రథోత్సవం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని పలు వివాహ శుభకార్యాల్లో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో, డొంకేశ్వర్ గ్రామంలో వివిధ కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ గా వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ నేడు చైర్మన్ ఛాంబర్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లావణ్య శ్రీనివాస్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్ అమ్దాన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లకు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్కు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మూర్ పట్టణ సుందరీకరణకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నేటి నుండి మున్సిపల్ అధికారులను మరియు మున్సిపల్ సిబ్బందిని సమన్వయపరుస్తూ ఆర్మూర్ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ విధంగా ఆర్మూర్ పట్టణాన్ని ముందుకు నడిపిస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ కోసం మా వంతు సహాయం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేయన్న గారికి, తయారు సార్ గారికి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ మాట్లాడుతూ గతంలో జరిగిన అవినీతి పాలనను కాంగ్రెస్ హయాంలో జరగదని, అందరూ కౌన్సిలర్లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పట్టణ అభివృద్ధి కుంటుపడిపోయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు. గత పాలకులు ఏదైతే విస్మరించారో, ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్, దాన్ని మనము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు. తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ, గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా, ఒకటి రైతు బజార్ విషయమే కానీ, రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ, ఒక ధోబీ ఘాట్ కానీ, సుందరీకరణ కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. మా మిత్రుడు సదాశివ్ గారు, మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు, వెంకట్ గారు, వీరందరి సమక్షంలో ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు వినయ్ రెడ్డి గారు చేర్చున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్కు పూర్వ వైభవం తీసుకురావడానికి, ఆర్మూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఈ కమిటీకి, ఈ బాడీకి, ముఖ్యంగా చైర్మన్ గారికి ఉంటాయనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ పట్టణంలో వివాహ శుభకార్యాల్లో సునీల్ కుమార్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కార్యక్రమానికి సహకరించిన వివిధ ఆసుపత్రుల వైద్యులకు సిబ్బందికి చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న మహిళలకు నేడు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మరిన్ని మందులు, సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్కు సహకరించిన మత్తు డాక్టర్లకు, చేయూత స్వచ్ఛంద ప్రతినిధులకు డాక్టర్ మధుశేఖర్ సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ చేయించుకున్న మహిళలు మాట్లాడుతూ పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆపరేషన్లు చేసి అన్ని రకాల మందులు అందించడంతో పాటు బాగోగులు తెలుసుకున్న మహిళా వైద్యులతో పాటు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల తమలాంటి మధ్యతరగతి మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్ మధుశేఖర్కి తామెప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ ఉచిత ఆపరేషన్ల క్యాంపులో ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేశారని, మహిళా వైద్యులు, మత్తు డాక్టర్లు, ఎంజే ఆసుపత్రి సిబ్బందితో పాటు వివిధ ఆసుపత్రుల సిబ్బందికి సైతం పాల్గొని మహిళలకు సేవలు అందించారని అన్నారు. ఇక ముందు సైతం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని క్యాంపులు నిర్వహించడానికి వైద్యులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వైద్యులు, మహిళలు, ఎంజే ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఒక మామూలు ప్రాంతంలో ఒక లంబడి తాండా ఉంటుంది, రోడ్డు సరిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఏదైతే ఒక స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ రూమ్ని ఒక ఆపరేషన్ థియేటర్గా ఏర్పాటు చేసుకొని సార్తో ఉన్న తోటి డాక్టర్లను, తోటి సిబ్బందిని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి ఎన్నో లక్షల వేల ఆపరేషన్ చేసి లక్షల పేషెంట్లకు మందులు ఇవ్వడం జరిగింది. ఈ దాదాపు మొన్న మనం మహిళా దినోత్సవం సందర్భంగా మీకు చేసిన ఆపరేషన్ అయితే ఎంత లేదన్నా ఒక్కొక్క ఆపరేషన్ 28,000 నుంచి 32,000 రూపాయలు దాకా ఉంటుందని నేను అనుకుంటా. అన్ని జాగ్రత్తలు, అన్ని మంచి మందులు అన్ని వాడిన తర్వాత ఇంత సక్సెస్ అయింది ఇది. సో మీరు కూడా ఇంకొక 2 వారాల వరకు చాలా రెస్ట్ తీసుకోవాలి. మేము చేయగానే అయిపోదు, మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇప్పుడే బరువు పనులు చేయొద్దు, బరువులు లేపొద్దు, వంగొద్దు. ఫుడ్ కూడా అన్ని బలమైన ఆహారం తీసుకోవాలి. పాలు, ఎగ్గు ఇవన్నీ తీసుకోవాలి. కారం, మసాలా అలాంటివన్నీ తినొద్దు. ఇది మాకు నచ్చింది, మాకు లాభమైంది. మాకు సమాజంలో ఇట్లాంటి అవసరం ఉన్నదని మీరు పెద్ద ఎత్తున ఆశీర్వదించినప్పుడే ఇట్లాంటి పనులకు మరి సార్థకత వస్తుంది. అట్లాంటి అవసరం ఉన్నంత వరకు, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో చేయాల్సిన పనులు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చేయాల్సినటువంటి పనులు అక్కడ అనుకున్న మేరకు అవ్వడం లేనందువల్ల స్వచ్ఛందంగా మా డబ్బులు పెట్టి మా సహకారంతో మా పనులను అదే హాస్పిటల్లో పనిచేసుకుంటే ఆ రోజు 10,000 20,000 వస్తుంది ఒక్కొక్క డాక్టర్కి. కానీ అది పక్కకు పెట్టి కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసిందంటే వాళ్ళందరినీ మీరు మీ చప్పట్లతో అభినందించాలా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కౌన్సిలర్ కోనపత్రి కవిత కాశీరాం కూతురి వివాహం సందర్భంగా పెళ్లి పందిరి కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినయ్ కుమార్ రెడ్డి పందిరి వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో బీజేపీ లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు, లాభార్థి సంపర్క్ యోజన పార్లమెంట్ కన్వీనర్ పుప్పాల శివరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోడీని, ధర్మపురి అరవింద్ని గెలిపించాలని, దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు కృషి చేసే మోడీ పాలన దేశానికి ఎంతో అవసరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, బీజేపీ పట్టణాధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శులు పోల్కం వేణు, పులి యుగంధర్, నాయకులు డీకే శ్రీనివాస్, బూత్ అధ్యక్షుడు బారెడ్ వినోద్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా జిరాయితీ నగర్ రామ్నగర్ లో నిర్వహించడమైంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను వాళ్లకు వివరించి, మనది మోదీ కుటుంబం, మనం అందరము కలిసి మళ్ళా మోదీనే ప్రధానమంత్రిగా చెయ్యాలి, మీరు లబ్ధి పొందిన వాళ్ళు మరియు మీ బంధువులు, మిత్రులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క 10 ఓట్లు చొప్పున వేయించాలని చెప్పేసి. ఆర్మూర్ పట్టణంలోని 26వ వార్డులో దామోర రాజు అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా మరణించడంతో వార్డు కౌన్సిలర్ ఎస్ఆర్ సుజాత రమేష్ తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ సుజాత రమేష్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ చారి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 5,25,000 రూపాయల ట్యాక్స్ బకాయిలో ఉన్న బిల్డింగ్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ట్యాక్స్ కలెక్షన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జ్ఞాన్పీఠ్ స్కూల్ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాల నుండి ట్యాక్స్ చెల్లించకపోగా నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు బిల్డింగ్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫయ్యూ మాట్లాడుతూ నోటీసులకు ఇచ్చిన బిల్డింగ్ యజమాని స్పందించకపోవడంతో నేడు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బిల్డింగ్ను సీజ్ చేయడం జరిగిందని, ఇకపై బిల్డింగ్పై ఎటువంటి రెవెన్యూ పరమైన లావాదేవీలు జరిపినా పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి ఉంటుందని అన్నారు. త్వరలోనే బకాయిలో ఉన్న 5,25,000 రూపాయలను చెల్లించాలని సూచించారు. ప్రజలు సైతం సకాలంలో ట్యాక్సులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రెడ్ నోటీసులు ఇచ్చినా అసలు స్పందించడం లేదు కాబట్టి కమిషనర్ గారి ఆదేశముల మేరకు నేను రెవెన్యూ ఆఫీసర్ని మరియు వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జ్ఞాన్పీఠ్ స్కూల్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇట్టి స్కూల్పై ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపిన ఎడల తదుపరి యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ రోజు ఈ ఇట్టి స్కూలును సీజ్ చేయడం జరిగినది కాబట్టి యాజమాన్యం మున్సిపాలిటీకి ఎంత కట్టాలో 5,25,000 కట్టవలసి ఉన్నది. అది కట్టే వరకు ఇట్టి స్కూలు ఆధీనంలో ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంతో పాటు గ్రామాల్లో జరిగిన వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. క్షత్రియ కళ్యాణ మండపంలో మున్సిపల్ కౌన్సిలర్ సాయి వివాహ శుభకార్యాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైవే రాజ్ కుమార్ పిల్లల వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. వివిధ గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాల్లో వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో దారుణ హత్యకు గురైన లాస్యా కుటుంబాన్ని ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పావని సునీత మాట్లాడుతూ లాస్యను దారుణంగా హత్య చేసిన హంతకులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాను, రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు. ఎవరైనా కావచ్చు, ఎంత నీచంగా ఉందంటే అసలు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, మరి సమాజంలో ఇలాంటి చీడ పురుగులను మనం ఇంకా బతకనిస్తే ఇది ఎంత దూరం పోతుంది. ఆడవాళ్ళని ఎంత అమానుషంగా చూడడము చాలా నీచమైన చరిత్ర మన 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 రాష్ట్రంలోనే కనబడుతుంది. ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. మరి పోలీసులు గట్టి బందోబస్తుతోని మరి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి మరి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతరలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ముత్యాల సునీల్ కుమార్ చెప్పారు. భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ గుమ్మిర్యాల్ గ్రామంలో సజ్జ పంటను, నువ్వుల పంటను, వరి పంటను పరిశీలించి రైతులకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సజ్జ పంటలో కత్తెర పురుగు ఉధృతిని, నువ్వుల పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రసం పీల్చే పురుగు, వరి పంటలో సుడి దోమ ఆశించే అవకాశం ఉందని, వాటి నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించామని అన్నారు. రైతులు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయి సచిన్ రైతులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ నెల 20వ తేదీ నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిత్యహోమం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన నిత్యహోమం రథహోమం రాత్రి 2:16 రథోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. స్వామివారి జాతర సందర్భంగా దుకాణాలు వెలిశాయి. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారని అర్చకులు ప్రవీణ్ ఆచార్యులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జేసీ గంగారెడ్డి పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతరలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జేసీ గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఒల్లెం శ్రీనివాస్, క్యాషియర్ ఏనుగు మోహన్, సెక్రటరీ లింబన్న, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇదివరకంటే ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు పునః ఇంతకుముందు 2019లో చేసిన రెండోసారి దేవుడు ఆ వెంకటేశ్వర్లకు ఆ దేవుడు అనుగ్రహంతో ఇవరకు ఏదైనా కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ దేవుడు గుడిలో ఉండి ఎవరైనా సరే దాన్ని ముందుగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగా దేవుడు అందరిపైన మంచి మనసుతో అందరి పైన ఆ దేవుడు కన్నా కృప ఉంటుంది కాబట్టి అందరు మంచి ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో చల్లగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గా వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ. శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్లు, అధికారులు, ప్రముఖులు. నూతన చైర్మన్ లావణ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. మోర్తాల్లో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర రథోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.